హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోపే. మన క్రిప్టో కాయిన్ సిరీస్ లో ఈ రోజు మనం ఒక వెరీ స్పెషల్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. అదే పాలిగాన్. ఈ కాయిన్ కి ఒక యూనిక్ యూజ్ కేస్ అండ్ ఎకో సిస్టమ్ ఉంది. సింప్లీ ఆల్ట్ కాయిన్ అయితే కాదు, ఎథీరియం ని స్కేల్ చేయడానికి బిల్ట్ అయిన ఎకో సిస్టమ్ అని చెప్పొచ్చు. పాలిగాన్ అంటే ఏంటి? పాలిగాన్ ఈజ్ ఏ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ అండ్ క్రిప్టో కరెన్సీ. 2017 లో మ్యాటిక్ నెట్వర్క్ గా స్టార్ట్ అయింది. తర్వాత 2021 లో పాలిగాన్ అని రీబ్రాండ్ అయింది. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎథీరియం బ్లాక్ చైన్ లో స్కేలబిలిటీ ఇష్యూస్ ఉంటే హై ఫీజ్ అండ్ స్లో స్పీడ్స్ ని సాల్వ్ చేయడం. పాలిగాన్ ఎథీరియం కాంపాటబుల్ చైన్స్ అండ్ సైడ్ చైన్స్ లాగా పనిచేస్తుంది. సో బేసికల్లీ ఎథీరియం ఎకోసిస్టమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి బిల్ట్ అయిన ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఫౌండర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పాలిగాన్ కోఫౌండెడ్ బై జయంతి కనాని, సందీప్ నెయిల్వాల్, అనురాగ్ అర్జున్ అండ్ మిహైలో బెజ్లిక్ ఇన్ 2017. ప్రీవియస్లీ మ్యాటిక్ నెట్వర్క్ గా స్టార్ట్ అయింది. 2021 లో పాలిగాన్ అని నేమ్ చేంజ్ అయింది. పర్పస్ బ్రాడెడ్ అయింది. పాలిగాన్ ఫౌండేషన్, పాలిగాన్ ల్యాబ్స్ ఎక్సెట్రా ఒక ఎకోసిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు. పాలిగాన్ ఎలా పనిచేస్తుంది? పాలిగాన్ చైన్స్ లో సైడ్ చైన్స్, లేయర్ 2 సొల్యూషన్స్ వాడుతుంది. ఎథీరియం మెయిన్ నెట్ మీద లోడ్ పెరుగుతుంది అంటే పాలిగాన్ లో ట్రాన్సాక్షన్స్ చీపర్ అండ్ ఫాస్టర్ గా అవుతాయి. ఎథీరియం విర్చువల్ మిషన్ కాంపాటబుల్ గా ఉంది అంటే ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్స్, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఈజీగా మైగ్రేట్ చేయొచ్చు. డెవలపర్స్ కి స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. లార్జ్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, ఎకోసిస్టమ్స్, ఎన్ఎఫ్టీ, డిఫై యూజ్ కేసెస్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. యూజ్ కేసెస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూషన్, పాలిగాన్ లో సేమ్ ఎథీరియం స్టైల్లో కాంట్రాక్ట్స్ రన్ అవుతాయి. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ బిల్డ్ అవ్వడం, హై త్రూపుట్, లో కాస్ట్ వల్ల డెవలపర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. వాల్యూ ట్రాన్స్ఫర్ అండ్ టోకెనైజేషన్, చీపర్ ఫీజ్ వల్ల మైక్రో ట్రాన్సాక్షన్స్, గేమింగ్ టోకెన్స్, ఎన్ఎఫ్టీస్ లో స్ట్రాంగ్ ఫేవర్స్. ఎథీరియం స్కేలబిలిటీ కంటిన్యూషన్, ఎథీరియం ఎకోసిస్టమ్ ఎక్స్పాండ్ కాన్సెప్ట్ లో కీ ప్లేయర్ గా ఉంటుంది. అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఎథీరియం ని స్కేల్ చేయడానికి బిల్ట్ అయిన ఎకోసిస్టమ్ అంటే బిగ్ విజన్, గుడ్ రికగ్నిషన్, చీపర్ ఫీజ్ అండ్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ వర్సెస్ ఎథీరియం మెయిన్ నెట్ యూజర్స్, డెవలపర్స్ కి అట్రాక్ట్. ఈవీఎం కంపాటబిలిటీ, వైడ్ డెవలపర్స్ బేస్, ఈజీ మైగ్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఎకోసిస్టమ్ గ్రోత్, పాలిగాన్ మల్టిపుల్ చైన్స్ ఇంటర్ఆపరబిలిటీ కాన్సెప్ట్ కి వెయిట్ ఉంది. రిస్క్ అండ్ లిమిటేషన్స్ చూసుకున్నట్లయితే కాంపిటీషన్ చాలా ఉంది. అదర్ లేయర్ 2 లైక్ ఆర్బిట్రమ్, ఆప్టిమిజం అండ్ న్యూ చైన్స్ ఉన్నాయి. పాలిగాన్ కి బెస్ట్ చైన్ గా ఉండాలి అంటే ఛాలెంజ్ అని చెప్పొచ్చు. టెక్నాలజీ అండ్ అడాప్షన్ రిస్క్, ఎకోసిస్టమ్ గ్రోత్, అమౌంట్, డెవలపర్ యాక్టివిటీ మ్యాటర్ కూడా. సప్లయర్ బై టోకెన్ చేంజెస్ అండ్ పెర్సెప్షన్, ఎగ్జాంపుల్ మ్యాటిక్ టు పాలిగాన్ మైగ్రేషన్ ఎక్సెట్రా. యూజర్ అవేర్నెస్ చాలా అవసరం. నాట్ జస్ట్ హైప్. ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యాలిడేషన్, రియల్ యూజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. పాలిగాన్ ప్రైస్ జర్నీ, 2017 to 2019 మ్యాటిక్ టోకెన్ లాంచ్ పీరియడ్. అలానే తక్కువ ప్రైస్ లెవెల్స్ లో స్టార్ట్ అయింది. 2021 బుల్ రన్ లో 110 రూపీస్ కి రీచ్ అయింది. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025 17 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే పాలిగాన్ ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఎథీరియం కి స్పీడ్ అండ్ లో కాస్ట్ ప్రొవైడ్ చేయడానికి బిల్ట్ అయింది. ఎథీరియం తో కంపారిజన్ లో చైన్ రికగ్నిషన్, ఎకోసిస్టమ్ వెయిట్ ఉంది. అదే టైంలో స్ట్రాంగ్ కాంపిటీషన్ అండ్ అడాప్షన్ హర్డల్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి కన్సిడర్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ విజన్ తో రిస్క్ మెజర్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటి పాలిగాన్ గురించి? ఫ్యూచర్ లో ఎథీరియం ఎకోసిస్టమ్ లో మేజర్ ప్లేయర్ అవుతుందా? కామెంట్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ కాయిన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రిప్టోపే.